ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి వారి ప్రయాణాల కొరకు వారు వెళుతున్న స్థలాల్లో ప్రభువును ఆరాధిస్తూ ప్రభు వాక్యాన్ని అందిస్తున్న ఆ పరిస్థితులన్నింటినీ గురించి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు విజయ్ కుమార్ అన్న వచ్చి ఒక మూడు నిమిషాలు అన్నయ్య గురించి చెబుతూ, వారి పరిచయం గురించి చెబుతూ, అలాగే ఒక శుభాలు ఆయన కూడా ఇవిచ్చి మనందరినీ దీవించాలని, ఈ ఫ్యామిలీ క్రిస్మస్ ఆరాధనలో వారి శుభాలు కూడా మనకు ఉండాలని ఆశిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరిచి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేదికను అలంకరించిన అభిషక్తులు, ఆత్మీయత అన్నయ్య గారికి, సేవకులైన వారికి, ఇక్కడ ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనుల భద్రేష్ గారికి, కుటుంబానికి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని పేట వందనాలు తెలియపరచుకుంటూ, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియపరచుకుంటూ, దేవుని యొక్క మహాకృపలో మరి ఇంతవరకు కూడా దైవజనుల అభిషక్తులు అన్నయ్య గారు వారి ప్రయాణం అంతటికి దేవుడు తోడుగా ఉండి డిసెంబర్ నెల 1వ తేదీని మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల నుంచి, ఎందుకంటే అపోస్టలిక్ కింగ్స్ టెంపుల్కి డిసెంబర్ నెలలోనే ఒక క్రొత్త 2025లోకే ఆ న్యూ ఇయర్ ఆ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఆ ఆత్మీయ సంఘం అపోస్టలిక్ కింగ్స్ టెంపుల్లో జరపబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది అపోస్టలిక్ కింగ్స్ టెంపుల్ రాజమందిరానికి ఇచ్చిన దేవుని యొక్క మహాకృప. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా దైవజనులు ప్రయాణాలు రోజుకి 5, 6, 7, 4, 5 మీటింగ్స్లు, పగలు రాత్రికి. ఎందుకంటే దైవజన్ని పొగడతాం కాదు, కానీ ఆనాడు దేవుని ఆత్మ పిలుపుని ఏ విధంగా అయితే కొనిపోయిందో అలాగే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక సమయం చాలు ఇవ్వైంది కాబట్టి దేవుని వాక్యం కొరకు మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన వాక్యము చేత ప్రతి ఒక్క హృదయాలను సిద్ధపరచుకుంటూ, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగుని. కానీ ఎలాగైతే పరలోకపు దూతలు ఈ భూమి మీద మనుషులకు సమాధానం కలుగును, ఈ రాత్రి ఈ కుటుంబ క్రిస్మస్ ఆరాధన అందరి కుటుంబాలకి సమాధానం, నెమ్మది అనుగ్రహించి దేవుడు తన ఆత్మచేత వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాలని, బలపరచబడాలని మనం వాక్యం కొరకు సిద్ధపడదాం. దేవుడి శుభాలను దీవించండి కాక. హల్లెలూయా. ఈ సమయాన్ని అభిషక్తులకు అప్పగిస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అపోస్తలిక్ పరిచర్యల్లో మన హైదరాబాద్ పరిచర్యకు ప్రభు తన యొక్క చిత్తాన్ని బట్టి 2025 మనకు అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్కి డిసెంబరే 1వ నెల అన్నమాట. అందుకని మేము న్యూ ఇయర్లో అడుగుపెట్టామనే భావంతో ఉంటాం, మండపేట అంతా. ఆ ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. కనుక ఈరోజు రావడం, రెండవది నాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొదట ఈ బలిపెట్టి ఎక్కడం ఇప్పుడు ఫస్ట్ టైం నాకు. ఇప్పుడు అందుని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ దైవజనులు భద్రేష్ గారి ప్రత్యేకంగా నా వందనాలు, పెద్దమ్మ గారికి, వాళ్ళ చిన్నమ్మ గారికి, వేదిక మీద సేవకులకు అందరికీ, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నీరసంగా ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డారా, చాలా వేగంగా చాలా దూరం నుండి దేవుని సన్నిధి ఇక్కడికి రావడం జరిగింది. క్రిస్మస్లో చాలా వర్తమానాలు, విలువైన వర్తమానాలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉందని మీరు నమ్మండి ముందు. ఎందుకంటే ఒక సంగతి నేను విన్నాను, అది మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది 100 కిలోమీటర్లు అనమాట. రాత్రి అంతా శ్రీకాకుళంలో వేరే ప్రాంతం నుండి, అక్కడ నుండి పగలు బయలుదేరి మళ్ళీ పగలు లేచి మళ్ళీ వెంటనే గృహప్రవేశం ఒకటి చేసి మరలా మధ్యలో ఒక చోట ప్రార్థన చేసి భోంచేసి మరలా బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అంటే అక్కడి నుండి శ్రీకాకుళం నుండి జర్నీ జరుగుతుంది మాకు ఇలా. అయితే ఒకటి చెప్పగలను, ఇక్కడ నేను చేసే లేదా చెప్పే వాక్యం ఒక అరగంట ఉండొచ్చు, ఒక గంట ఉండొచ్చు, కానీ లేదా ఒక పావుగంట ఉండొచ్చు, కానీ వర్తమానం ఎంతసేపు చెప్పాను కాదు. కానీ మనకి లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన దూత ఒక శుభవార్త తెచ్చింది. సువార్త కదా,
లోకమంతటికి. కానీ వస్తా ఏం తెచ్చిందంటే మహిమ తెచ్చింది. వేల కిలోమీటర్లు వచ్చి ఒక చిన్న మాట చెప్పింది, కానీ చుట్టూ మహిమ ఉంది కనుక ముందు ఇక్కడ మహిమతో వచ్చామనే విషయాన్ని. ఒక దైవజనుడు వచ్చాడంటే మహిమ వచ్చింది, ఇక్కడికి మన మధ్యకు మహిమ వచ్చింది అని నమ్మండి. హల్లెలూయా. అర్థమవుతున్నాయి కదా. అది మహిమ నింపబడింది అంటే ఒక వార్త చెప్పినా పర్లేదు, అరగంట చెప్పినా పర్లేదు, 3 గంటలు చెప్పినా పర్లేదు. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో ఉన్న మాట ఇప్పుడే దైవజనులు చెప్పారు కదా. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ క్రిస్మస్ దినాల్లో చాలా విలువైన విషయాలు ఎన్నో వింటుంటాం మనం. అయితే క్రిస్మస్ సందర్భంగా ఇదే గ్రంథంలో మహిమ ప్రకాశించడమే కాకుండా ఆ దూతలు పాడిన పాటలు, ఆరాధించిన ఆరాధనలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే దేవునికి మహిమయు, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ సమాధానము వారి జీవితంలో అనుభవించాలని నేను కోరుతున్నాను. ఈ సమాధానం నాలో ఉంది అని చెప్పేలాగా మీ హృదయాలు ఉండాలని నేను కోరుతున్నాను. ఉందా లేదా అనేది వాక్యం అయిన తర్వాత మీరు నిర్ధారణ చేసుకోండి. ఉంది అని చెప్పే స్థితిలో లేకపోతే కనుక ఇటువంటి సమాధానం మీలో ఉండాలని నేను కోరుతున్నాను. దేని బిడ్డారా, ఇక్కడ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అనే పదం వాడినప్పుడు, ఆ పదానికి సమాధానం అనే పదం వాడేటప్పుడు ఆ గత దినాల్లో దైవజనులు అబ్రహం పాస్టర్ గారు కూడా చెప్పినట్టు నాకు గుర్తు. ఆత్మఫలాల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు జనంలో ప్రేమ, సంతోషం, సమాధానం ఏమంటే ఆ మాటలు మాట్లాడుతూ వచ్చారు. అందులో ఒక భాగంగా సమాధానం కనపడుతుంది. కానీ ఈ సమాధానం గురించి మాట్లాడవలసి వస్తే కనుక మన యెషయా గ్రంథం 9:6కు రావాలి. అక్కడ ఏం రాయబడుతుందంటే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అంటే ఏలైన శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరి జీవితంలో ఈ కుమారుడు ఉంటాడో వాళ్ళ జీవితంలో ఆయన రాజ్యభారము కలిగిన వారు రాజ్యంగా ఉంటారు, ఒక రాజ్యంగా ఉంటారు. ఆ రాజ్యంలో ఏం పనిచేస్తుందంటే మొదట ఆశ్చర్య కార్యం జరుగుతుంది, 2 ఆలోచనకర్తగా ఉంటాడు, 3 బలవంతుడైన దేవుడిగా ఉంటాడు, 4 నిత్యుడకు తండ్రిగా ఉంటాడు. అలా 4 కార్యాలు ఉన్న తర్వాత ఉన్నదే సమాధానకర్తగా అధిపతి. ఒక సమాధానము అంటే ఒక పదంతో వదలొద్దు. ఆ సమాధానానికి ముందు ఎన్ని భాగాలు అనుభవించాలి నువ్వు అంటే ఆయన ఆశ్చర్యకార్యం రుచి చూచి ఉండాలా. ఆయన ఆశ్చర్యకార్యాలతో పాటు ఆయన ఆలోచన మీద నువ్వు ఆధారపడుతూ ఉండాలి. ఆయన ఆలోచన మీద ఆధారపడటమే కాదు, ఆయన బలవంతుడైన దేవుడైన బలమైన కార్యాలు చేయటానికి నీవు ముందుకు పూనుకుని వెళ్ళాలి. ఆ బలమైన కార్యాలు చేసినప్పుడు నేను అందరూ విడిచిపెట్టేచ్చు, ఒంటరివాడువైనా నీతో ఎప్పుడు నాన్న ఉన్నాడు, నిత్యుడకు తండ్రి ఆయన అనే విషయం నువ్వు గుర్తెరగాలి. అలా గుర్తెరిగినప్పుడు నీ లోపల ఆయన సమాధానకర్త యగు అధిపతి అని. ఇది సమాధానం. ఈ సమాధానం మనలో ఎంతమందిలో పనిచేస్తుంది? ఆ సమాధానం ఎవరెవరు క్రిస్మస్ చేశారో వాళ్ళందరి జీవితంలో జరిగిందండి. మన బైబిల్లో చూస్తే ఫస్ట్ క్రిస్మస్ ఎక్కడ ఉందంటే గర్భసంచుల మధ్య జరిగిపోయింది. అది లూకా సువార్త 1వ అధ్యాయంలో. ఏ గర్భసంచి? మరియమ్మ గర్భసంచిలో యేసు ప్రభు ఉన్నారు. ఏమంటే ఎలిజబెత్ గర్భసంచిలో బాప్తిస్మా ఇచ్చే యోహాను ఉన్నారు. ఆయన గర్భంలోంచి ఒక వందన సమర్పణ రాగానే క్రీస్తు శబ్దము మరియ తల్లి మాట్లాడుతున్నప్పుడు తనలో ఉన్న యేసయ్య, వాక్యమై ఉన్న యేసయ్య వందన శబ్దం రాగానే ఆ అవతల గర్భసంచిలో ఉన్న ఏమంటే ఆ ఎలిజబెత్ ముసలమ్మ గర్భంలో ఉన్న శిశువు అయిన బాప్తిస్మా ఇచ్చే యోహాను ఆనంద గంతులు వేశాడు. ఆనంద గంతులతో అమ్మగారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అమ్మ అనగా సంఘం. అంటే మనలో ఎవడు ఆనంద గంతులు ఉంటాయో, ఆనందము సంతోషం ఉంటుందో, ఆ ఆనందం వల్ల పరిశుద్ధాత్ముడు ఆవరించాలి మన మధ్య. ఉన్న ఆత్మ పోతుంది డ్యాన్సులకి. ఈరోజు మొదటి క్రిస్మస్ అక్కడ జరిగింది. 2వ క్రిస్మస్ ఎక్కడ జరిగింది అంటే పశువుల దొట్లో జరిగింది. పశువుల దొట్లో జరిగినప్పుడు పరలోకంలో ఉన్న దూతలు, పొలంలో ఉన్న కాపరులు కలిశారు. ఐక్యత. ఈ ఐక్యత మధ్య ఏం జరిగింది అంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆ సువార్తలో మహా సంతోషం దొరికింది కదా. మహా సంతోషకరమైన సువార్తమానం. ఏ క్రిస్మస్ అది? పరలోక గర్భసంచిలో శిష్యులు కాదు, ఇప్పుడు పరలోకంలో ఉన్న దూతలు, భూలోకంలో ఉన్న నేనంటాను పొలంలో ఉన్న కాపరులు. ఎక్కడ చిట్ట చివరుండే మనుషులట, హైయెస్ట్ లెవెల్ ఉండే దూతలట. మధ్యలోని మిడిల్ అంతా కూడా ఏకమైపోయినట్టే. అది కలిపింది క్రిస్మస్. తద్వారా ప్రజలందరికీ సంతోషము, దేవునికి మహిమ, మనుషులకు సమాధానం ప్రకటించబడింది.
ఇది లూకాసు వార్త. మూడో క్రిస్మస్ ఎక్కడ జరిగింది అంటే దేవాలయంలో జరిగింది. అది లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను చేతిలో జరిగింది. అది సిమియోను చేతిలో జరిగినప్పుడు ఏమన్నాడు? సమాధానంతో నీ దాసుని పాలించుచున్నావు అన్నాడు. అంటే ఇప్పుడు నాకు సమాధానం దొరికేసింది అన్నాడు. ఆ క్రిస్మస్లో ఏం దొరికింది అంటే సమాధానమే కాదండి, ఆయన జీవితంలో అప్పటికే పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. సో రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఉండటమే కాదు, అతడి జీవితంలో యేసు ప్రభుని స్పర్శించగలిగి ఆరాధిస్తున్నాడు. అంటే తన చేతుల్లో తీసుకున్నాడు. ఆయన స్పర్శ, ఎవడో స్పర్శ ఆరాధన కాదు, ఆయన స్పర్శ ఆరాధన, యేసయ్య స్పర్శ ఆరాధన జరుగుతుండగా ఈ చిన్న బాలుడు 8 రోజుల పిల్లోడు ఏం చూస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తుని చూస్తున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తుని చూసి, అమ్మా మరియా, నీ యొక్క హృదయంలో కటకం దూసుకుపోతుంది అన్నాడు. ఆ క్రిస్మస్ చేశాడు. ఇక నెక్స్ట్ 4వ క్రిస్మస్కి వస్తే మత్తయి సువార్త మనకు 2వ అధ్యాయంలో ఏ క్రిస్మస్? నక్షత్రం నడిపించిన క్రిస్మస్ 2 సంవత్సరాల తర్వాత జరిగింది. యేసు పుట్టిన 2 సంవత్సరాలకి కానుకలు తెచ్చారు. మంచి, చాలా అద్భుతమైన విషయమే. కానీ మధ్యలో వీళ్ళు నక్షత్రాన్ని విడిచిపెట్టి నత్తనశాలకు పోయారు, అంటే రాజమందిరానికి పోయారు. తద్వారా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పసిపిల్లల తలకాయలు తీయబడ్డాయి. ఆ క్రిస్మస్ తర్వాత సంహరించబడ్డారు. సమాధానం దొరకలేదు కానీ సంహారం జరిగింది. ఎందుకంటే రాజకీయ సంబంధమైన మనుషుల గుర్తింపుకు పోయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక సేవ ఏ విధంగా చేయాలో దాని గురించి బాధపడతాను తప్ప సేవ చేయడానికి అందరినీ ప్రేరేపిస్తారు. సేవ విధానం కరెక్ట్ కాకపోతే రాబోయే తరాలు పాడైపోతుంది భయం అంతే. ఇప్పుడు కూడా నా కుమారుడికి అది చెప్పొచ్చాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవ రాబోయే తరాలను ఉజ్జీవపరచాలి తప్ప మన తరంతో జరిగిపోయే సంహారం అయిపోకూడదు. మన క్రిస్మస్ తర్వాత అనేక మంది నాశనం అవ్వకూడదు, సమాధానంతో నింపబడాలి. దానికే కొద్దిగా వాగ్వాదాలు వస్తాయి విజయ్ కుమార్కి నాకు మధ్య, ఎవరైనా సేవకులకి నాకు మధ్య. అంతే తప్ప సేవ చేయొద్దనే కుళ్ళి కాదు, సేవ చేయొద్దని కాదు. చేసే విధానం కరెక్ట్ కాకపోతే తర్వాత తలకాయలు వేసిపోతాయి. మన తరం వరకు బాగుండొచ్చు, మన మార్గాలు బాగుండొచ్చు, తర్వాత మార్గాలు ఇబ్బంది పడిపోతాయి. అది నా పెయిన్, అది నా బాధ. అర్థం చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా సమాధానకరమైన క్రిస్మస్ జరుగుతుంది. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్సా? హల్లెలూయా. ఇలాగ ఈ క్రిస్మస్లు చూస్తే మరి ఇంతకు ముందుకు క్రిస్మస్లు జరగలేదా? ఎస్, జరిగాయి. యేసు ప్రభు పుట్టక ముందు కూడా క్రిస్మస్ జరిగాయి. తెలుసా మీకు? అబ్రహాం క్రిస్మస్ చేశాడు. అది విషయాన్ని మీరు గమనిస్తే కనుక అద్భుతమైన క్రిస్మస్ చేశాడు ఆయన. దేవుని యొక్క వాక్యం యోహాను సువార్తలో యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 56వ వచనం చదివితే కనుక యోహాను సువార్త 56వ వచనం 8వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? అక్కడ ఆయన, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతునని మిగులు ఆనందించాను. విన్నారా? ఆనందించాను, చూస్తానని ఆనందించాను. నన్ను చూచిన తర్వాత సంతోషించను. సంతోషం అంటే సమాధానం. చూడకముందు వచ్చేది ఆనందం. అన్న ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాడు తమ్ముడు భద్రేష్ గారు, దేవుని సేవకులు. వచ్చేస్తున్నాడు, పర్లేదు అన్నయ్య వచ్చేస్తున్నాడు అనే విషయం. ఆయన ఆగిపోలేదులే, అరే ఈ 4వ వారం లేదా ఆగిపోలేదులే, ఈ ఆదివారం ఈ రోజులో బాగా తిరుగుతున్నాడు, బాగా ఆ చుట్టుపక్కల. ఎందుకంటే నేను విజయ్ కుమార్ నా గురించి చెప్పబోతుంటే ఏం చెప్పగలేదు, ఎందుకంటే ఫేస్బుక్లో అంతా అప్లోడ్ చేసాం, మేమేం చేసామనేది రికార్డు ఉంది. కానీ ఇప్పుడు వాక్య టైం కనుక తర్వాత ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత భోజనం చేసినప్పుడు ఏం జరిగింది నేను చెప్తానండి. మీరు భోజనం చేస్తాను, నేను చాలా టైం ఉంటాను. ఇప్పుడు మీకు కావాలంటే హస్తనిక్షేపణ అందరూ చేసి వెళ్తాను. నేనేం టెన్షన్ పడినా, ఇంతకుముందులో టెన్షన్ పడి వెళ్ళిపోను. ఎందుకంటే ఇది అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కనుక. ఎందుకంటే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఇప్పుడే కదా మరి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నది ఏంటంటే, మన జీవితంలో ఎక్కడ క్రిస్మస్ జరిగినాయి, ఏమేమి దొరికినాయి వాళ్ళకి అని ఆలోచన చేస్తే అబ్రహాం క్రిస్మస్ చేస్తున్నాడు. నా దినములు చూస్తానన్నాడు. చూసి ఏం చేశాడు? మిగిలిన ఆనందంతో పాటు చూడకముందు ఆనందించాడు. వస్తాడని వచ్చిన తర్వాత ఆనందించిన ఆయన అమ్మయ్య వచ్చేసాడు, టైంకి వచ్చేసాడు. సంతోషం అనేది ఇన్సైడ్ ఉంటుంది, ఆనందం అనేది బయట వ్యక్తం అవుతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది నేను ఇప్పుడు క్రిస్మస్ ఆతారంలో ఒక కొత్త బట్టలు ఇప్పుడు కూడా నాకు కొంతమంది దుర్గారావు గారు రాగన చోట గారి క్రిస్మస్ అట్మాస్ఫియర్ కనపడింది. అంటే వేరే అనుకోవద్దు. అంటే కొంతమంది ఏంటంటే ఆ కళ ప్రదర్శించడం అది ఒక ఆనందానికి సంకేతం ఒంటి మీద పైన కనపడుతున్న అలంకరణ. సంతోషానికి సంకేతం మన ముఖ కవలిక. హల్లెలూయా. మేం మాట్లాడలేదు, ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో సంగతులు గుర్తించండి.
అందుకని నేను ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నప్పుడు అబ్రహాము గారు చూశాడంటున్నాడు, దానికి ఒక రిఫరెన్స్ చెప్పేస్తున్నాడు అన్నయ్య గారు అని ఒకవేళ అనుకుంటే కనుక దైవజనులు ఎవరైనా మీరు డౌట్ ఉంటే కనుక గలతీ పత్రిక 3:8 చదువుకోండి. మొట్టమొదటి సువార్త ఎవరికి అందిందంట? మొట్టమొదటి సువార్త ఎవరికి అందిందంట? గలతీ పత్రిక 3:8లో అబ్రహాము గారికి అందిందని ఉంటుంది. మొదటి సువార్త ఎవరికి అందిందండి? గలతీ పత్రిక 3 అంటే అబ్రహాము గారికి అందింది. దానివల్ల అందరూ ఆశీర్వదించబడ్డారని ఉంటుంది. సువార్త అంటేనే యేసు ప్రభు వార్త. మరోసారి తెలియజేస్తున్నాను, క్రీస్తు జననం, క్రీస్తు యొక్క ఆరాధన ఎక్కడెక్కడ జరిగాయో జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు పాత నిబంధనలు కొత్త నిబంధనలు జ్ఞాపకం చేశాను. గర్భసంచుల మధ్య పరలోకపు కాపరులు, పరలోకపు దూతలు, పొలంలో కాపరుల మధ్య, తర్వాత సిమియోను దేవాలయంలో జరిగిన క్రిస్మస్. 4 ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నక్షత్రాన్ని చూసిన జ్ఞానుల క్రిస్మస్. ఓకే, ఈ 4 క్రిస్మస్లు మనం చూసాం కొత్త నిబంధనలో. మరి పాత నిబంధనలో కొన్ని క్రిస్మస్లు చూద్దాం. ఆ క్రిస్మస్ అంటే అబ్రహాం క్రిస్మస్. ఆయన చేశాడా? చేశాడు. మొదటి సువార్త ఆయనకి అందిందండి. సువార్త అంటేనే యేసుని గురించిన వార్త. ఈ వార్త అందిన తర్వాత అతడు ఆశీర్వాదంగా మారిపోయాడు. రెండవ క్రిస్మస్ ఎవరు చేశారు అంటే బైబిల్ గ్రంథంలో గమనించండి. అంటే క్రిస్మస్ చాలామంది చేశారండి, నేను వాళ్ళెవరిని ప్రస్తావించట్లేదు. దావీదు గారు చేశారు. అది ఎక్కడ చేశాడు ఆయన? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం, దయచేసి 23వ అధ్యాయం 3వ వచనం నుండి గమనిస్తే, లోకంలో మనుషులు ఒక ఆయన పుడతాడన్నాడు. ఆ పుట్టబోయేవాడు యెహోవా యందు భయభక్తులుగా నీతిని అమ్మడించేవాడు అన్నాడు. అంటే తను సొలొమోను గురించి రాయలేదు, పుట్టబోయే క్రీస్తుని గురించి రాశాడు. నా తర్వాత నా సంతతిలో ఒక వంశావళిని నిలబెట్టే చిగురు ఆయనే, ఇంకెవరు లేడు అని చెప్పి ఆయన ప్రస్తావించాడు. ఆయన నీ సూర్యుడు వలె కాంతి, ఉదయించే కాంతి వలె ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం ఏమండి 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకోవాలి. అంటే దావీదు కూడా పుట్టబోయే క్రీస్తుని ఆరాధించాడా? ఎస్, ఆరాధించాడు. క్రిస్మస్ చేశాడు. అక్కడ వాక్యం రుజువు ఉంది. అందుచేత యెషయా గ్రంథము 9:7లో అదే సింహాసనాన్ని ఆయన అధిరోహించాడని రాయబడింది. అందుచేత ప్రకటన గ్రంథం దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయంలో, దయచేసి 5వ అధ్యాయంలో దావీదు చిగురు అయిన యోధా గోత్రపు సింహము అని ఆయన గురించి వ్రాయబడింది. నేను చెప్పే మాటలు మీరు గమనించండి. దావీదు చిగురు అంటే ఆయన క్రిస్మస్ చేశాడని చెప్పడానికి దావీదు చిగురు అనే మాట ఈ ప్రకటన 5:5లో రాయబడిన మాట మీరు గమనించవచ్చు. దావీదు చిగురు అనందమ్మా. అలాగే మన బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరిని గురించి చూడాలంటే మత్తయి 1:1లో అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. అంటే దావీదు గారు క్రిస్మస్ చేశాడన్న విషయాన్ని మీకు రుజువు చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరికి కుమారుడుగా ఉంటాడో వాళ్ళు ఆశ్చర్య కార్యాలు చూస్తారు, ఆలోచనలు పొందుతారు ఆయన దగ్గర. 3, బలవంతుడైన దేవుడనే పని వారి ద్వారా జరుగుతుంది. నిత్యుడగు తండ్రి అనే ఆదరణ, నిరీక్షణ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు సమాధానకర్తగా ఉన్నాడు. వీళ్ళకి భూమి మీద సమాధానం ఉంది. ఈ 4 లేకుండా సమాధానం అనే పదం వాడకండి. ఈ 4 అనుభవిస్తేనే, అలాగ అనుభవించిన వాళ్ళు. ఇక బైబిల్లో మీరు గమనిస్తే మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే యోబు గారండి. చూడండి, యోబు గారు ఎంత నిరీక్షణ, ఎంత సమాధానం పొందాడో చెప్తాను వినండి. 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం మీరు చదివితే, నేను నడుచు మార్గం ఆయన తెలుసు, నేను శోధింపబడుచున్న మీదట. యోబు గ్రంథం 23:8. ఏమంటే సమాధానం దొరికిందా యోబు గారు? ఎస్. ఏంటి సమాధానం? నీ శరీరం అంతా కుళ్ళిపోయి, పురుగులు పడిపోయి, నిన్ను దూషించి వేలన చేసి, నీ భార్య నిన్ను చీకొట్టి, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తంతా పోయింది, రోడ్డు బాల్ అయిపోయావు, నువ్వెందుకు సమాధానంగా ఉన్నావయ్యా అని అడిగితే ఏమంటాడు తెలుసా? నేను నడిచే మార్గం. ఎంత సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఏం చూస్తే మాట్లాడుతున్నాను అడిగితే, తూర్పు దిక్కు వెళ్ళి చూశాను నా దేవుని గురించి, ఆయనను కనుగోవాలని. అక్కడతో ఆయన ఆగిపోలేదు, అక్కడ లేడు, పడమటకు వచ్చాడని తెలిసింది. అక్కడికి వెళ్ళాను, పడమటలో కూడా లేడు, ఖాళీ చేశాడు. ఉత్తరానికి వెళ్ళి చూశాను, పనులు జరిగించే స్థలంలో, అక్కడ కూడా లేడు, దక్షిణంగా ముఖం పెట్టుకున్నాడు. 4 అనుభవాలు చెప్పాడు. ఇది క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అనేది ఎలా చేస్తారంటే, క్రిస్మస్ అంటే బాలుడని యేసును చూడటం కాదు, బాలుడులో సిమియోను చూసినట్లుగా బాలుడు సిలువ వేయబడిన క్రీస్తును చూడాలి, సమాధి గెలిచిన యేసును చూడాలి, తిరిగి రాబోతున్న ప్రభు, ఈ 4 దిక్కులు చూడాలి. అప్పుడే క్రిస్మస్ అవుతుంది. దావీదు అలాగే చేశాడు, అబ్రహాం అలాగే చేశాడు. మృతులను సైతం సజీవుడిగా లేపగలడని చెప్పి నమ్మాడు. ఇది ఎవరు నమ్ముతారో వాళ్ళు క్రిస్మస్ వాతావరణంలో ఉన్నవాళ్ళు. ఏంటి? నాకు ఉదయించిన సూర్యుడు యేసు శరీరధారిగా వచ్చాడు. అందరూ గమనించాలి. ఈ 4 కోణాలు ఎవరు నమ్ముతారో అదే క్రిస్మస్. యేసు శరీరధారిగా వచ్చాడు. విన్నారా?
దేవుని యొక్క వాక్యము యోహాను 2వ పత్రిక 7వ వచనంలో, ఎవడు శరీరధారిగా యేసు వచ్చాడని నమ్మడో వాడు నమ్మకండి, వాడు అబద్ధ బోధకుడు అని చెప్పాడు. యేసు నా కొరకు శరీరధారిగా వచ్చాడు, వాక్యమైన వాడు శరీరధారిగా వచ్చాడు అని నమ్మాలి. నమ్మితే అక్కడితో సరిపోద్దా? లేదు, నా కొరకు ఆయన మరణించాడు. అందరు గమనించాలి. ఏంటట? నా కొరకు మరణించాడు, చనిపోయాడు. కానీ ఆయన ఆత్మ చచ్చిపోలేదు. ఆయన చనిపోయాడేమో కానీ శరీరం చచ్చిపోయిందేమో, శరీరం మృతమైంది అంటే శరీరము విడిచిపెట్టాడే కానీ ఆత్మ మాత్రం పాతాళంలోకి వెళ్ళి సేవ చేసింది. ఆత్మ పనిచేస్తూ ఉంది. ఎలాగా ఈ వాక్యం నమ్ముతారు? పేతురు రాసిన మొదటి పత్రిక 3:20 చదవాలి. అప్పుడు ఆయన ఆత్మస్వరూపి. 1 శరీర స్వరూపి, 2 ఆత్మస్వరూపి, 3 ఆయన పనులు జరిగించి ఉత్తరాన ఉన్నాడు అనగా మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, మహిమ శరీరం, మొదటి శరీరం ధరించుకున్నాడు. అది ప్రేమస్వరూపి. యోహాను మొదటి పత్రిక 4:8 ప్రకారం ఎవరండి ఆయన? ఎన్ని స్వరూపాలు ఉన్నాయి దేవునికి? చాలా స్వరూపాలు ఉన్నాయి. అందులో 1 శరీర స్వరూపి, 2 ఆత్మస్వరూపి, 3 ప్రేమస్వరూపి, 4 మహిమా స్వరూపి. ఎపిసి పత్రిక 1:19 ప్రకారం మహిమా స్వరూపి. ఇది రికార్డెడ్గా మీరు తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు ఈ 4 స్వరూపాలు నువ్వు చూస్తావో ఆ 4 స్వరూపాలు నీకు ఆస్వాదిస్తాడు దేవుడు, మనకిస్తాడు. మనం శరీర స్వరూపుగా ఉన్నాం. ఇప్పుడు ఏ స్వరూపుగా మారాలి? ఆత్మీయ స్వరూపానికి రావాలి. ఆత్మలో ఆలోచించడం, ఆత్మలో వివేచించడం, ఆత్మలో గ్రహించడం, ఆత్మ సంబంధంగా బ్రతకడం నేర్చుకోవాలి. అలా బ్రతికినప్పుడు ఎదుటి వారికి ప్రేమ చూపిస్తాం. ఏ ప్రేమ? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదండి, అది అగాపే ప్రేమ. అనగా నీకు పెట్టని వారికి పెట్టడం, నీ తిట్టేవారిని ప్రేమించడం, నిన్ను గణపరిచేవారిని గణపరచడం కాదు, నిన్ను గణపరచని వారిని కూడా గణపరచడం. హల్లెలూయా. ప్రేమ స్వరూపైన నీవు ఎప్పుడు ఎలా మారుతావు? మహిమా స్వరూపితో మహిమ శరీరం ధరించుకుని ఒక రోజు వస్తుంది. తల్లి గర్భం శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. అది నమ్మటమే క్రిస్మస్. నా భాష అర్థమైంది అనుకుంటా. అది అబ్రహాం నమ్మాడా? ఆ 4 కోణాల్లో క్రిస్మస్ చేశాడా? చేశాడు. ఏమండి, నేను అంటాను, క్రిస్మస్ క్యాండిల్ వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? చీకటిని తొలగించి వెలుగుగా ఆయన వచ్చాడని. 2 ఆయన చనిపోయిన అంటే గుడ్ ఫ్రైడే రోజున అందరూ చర్చికి వచ్చి నా కొరకు చనిపోయాడని చెప్పి 7 మాటలు ఆయన చెప్పిన చివరి మరణ వాంగ్మూలం వింటారు కదా, వింటారు. ఎందుకు వింటారు? ఎందుకు వస్తారు? గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తారు? ఆయన త్యాగం, లేఖనం నెరవేర్పు. ఓకే. 3 ఆయన పునరుద్ధరణ లేచాడు. ఆ టయానికి సమాధుల్లోకి మనం వెళ్ళకూడదు, మనకు చెప్పట్లేదు. చాలామంది సమాధుల్లోకి వెళ్తారు, సమాధి ప్రాంతానికి, బరియల్ గ్రౌండ్కి పోతారు. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు. అసలు ప్రారంభంలో ఎందుకు పంపారంటే, బతుకుని ఒకసారి వెళ్ళి చూసిరా, చివరిది అదే నీ ప్లేసు. అందుకని నీ యొక్క జీవితంలో వైరాగ్యం కలిగి, ఒక తీర్మానం కలిగి, నీకున్నది ఏది నీదనుకోకుండా చివరి వరకు దేవుని కొరకు బ్రతుకని చెప్పడానికి తీసుకెళ్ళివారట సమాధుడికి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, మా ఎవడున్నాడు సమాధికి అలికేసి, ముగ్గెట్టి, ఎక్కడైతే నీళ్ళేసి కడిగేసి అడవాడి చేసి, కొన్ని చోట్ల, అందరూ కాదండి. నో. ఈ 3 అడ్లలో ఏం తెలియజేస్తుంది ఈ పండుగ అంటే, క్రిస్మస్ అనే పండగ స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా బ్రతికేవాడికే ఈ తెలుస్తుంది. ఈ పండుగ నిస్వార్థపరుల పండుగ. చెప్పండి ఏంటది? స్వార్థపరుల పండుగ కాదు అది. స్వార్థపరులకి అర్థం కాడు క్రీస్తు. నిస్వార్థపరులు అనగా తాను కరిగిపోతూ చెడ్డోడికైనా మంచోడికైనా వెలుగివ్వాలని ఆశపడేవాడికి తెలుస్తుంది క్రిస్మస్. అందుకని కొవ్వొత్తు వెలుగును చూపిస్తుంది. అది సిమియోను చేసిన పండగ. మీరు లోకాసు వార్త ఒక చిన్న మాట చదువుతాం. అక్కడ చిన్న మాట, లోకాసు వార్త ఎందుకో ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి చదువుతాం, తప్పేముంది. ఏమంటే వాక్యం చదివితే ఉంటుంది కదా, అది కాస్త హృదయంలో ఉంటుంది కదా. సిమియోన్ గారు చేసిన క్రిస్మస్లో ఈ 3 అనుభవాలు చెప్తాడు. చూడండి ఒకసారి ఎలా చెప్తాడంటే, ఆయన మాట్లాడిన 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరుచుకున్నట్టుకు వెలుగుగాను, నీ ప్రజలు ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ, నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అన్యజనులకు అందరికీ ఒక వెలుగుగా ఉన్నావు. ధర్మశాస్త్ర లేఖనం నెరవేర్చడంలో నువ్వు మహిమగా ఉన్నావు. గుడ్ ఫ్రైడే మహిమగా ఉన్నావు. నెక్స్ట్, సకల ప్రజలకు అనగా మొదటి ఆదాము చనిపోయింది మొదలుకొని తర్వాత చివరివాడు క్రీస్తు శకలో పుట్టిన యేసు 2వ రాకడలో వచ్చే ముందు నిత్య జీవ పరిపాలన విధానంలో చివరి పుట్టే పసి కందు వరకు రక్షణ సిద్ధంగా చేసి వెళ్ళిపోతున్నావు.
అంతే కదా, అది క్రిస్మస్. వాళ్ళు ఎవరు చేసినా అదే క్రిస్మస్ చేశారు. మనోళ్ళందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, బాలిడేస్, పుట్టాడు, జన్మించాడు, పశువుల తొట్టులో పండుకున్నాడు అంటున్నాం మనం. ఈ 4 చూడకపోతే క్రిస్మస్ ఎలాగా ఉంది? ఆ 8 రోజుల కుర్రోళ్ళలోనే సిమియోన్ చూసిన క్రిస్మస్ ఎంత బాగుంది! అద్భుతమైన క్రిస్మస్ కదా. చెప్పాడు అవన్నీ 3 ఉన్నాయి అక్కడేంటి. ఎస్, ఇది క్రిస్మస్ యొక్క గొప్పతనం. అందుకు నేను ఆరాధించేవాడు నేను తయారు చేసుకున్నవాడు కాదు, నన్ను తయారు చేసినాడు. నేను ఆరాధించేవాడు ఎవరో తెలుసా? నేను ఆరాధించేప్పుడు నా ముందున్న గ్రంథం ఏదో తెలుసా? నేను రాసుకున్నది కాదు, నా కొరకు నన్ను పుట్టించి నా కొరకు రాసిచ్చినవాడు. ఇది సమాధానం. సమాధానం అంటే ఏంటంటే ఏదో లేని దానికోసం ఎంపర్లాడటం కాదు, ఉన్నదానికోసం ఎగిరిగిరి పడటం కాదు. నిన్ను సృష్టించిన వాడు నీతో ఉన్నాడనే సంతోషం నీకు ఉంటే చాలు. ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన ఆలోచనిస్తాడని, ఆయన బలవంతుడైన దేవుడని, ఆయనంత బలవంతుడిక లేనే, మరణాన్ని గెలిచిన వాడు కదా. నెక్స్ట్, ఆయన నిత్యము ఎవ్వడు నాతో ఉన్నా లేకున్నా ఆయన నన్ను విడిచిపెట్టాడని. ఈ ఆనందం యేసు ప్రభువులు కూడా మీరు చూస్తారు. ఎవ్వరు నన్ను విడిచిపెట్టిన నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. అలాంటి వారికి దొరికేది సమాధానం అండి. ఇది ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే ఎవరండి? క్రీస్తు జననాన్ని చూడాలి, క్రీస్తు మరణాన్ని చూడాలి, క్రీస్తు పునరుద్ధానాన్ని చూడాలి, క్రీస్తు రావడం కూడా చూడాలి. అది అప్పుడు ఆయనకి ఇష్టమవుద్ది ఆరాధనలో. ఈ 4 ఏ ఆరాధనలో, ఏ హృదయంలో ఉండి ఆరాధిస్తారో వారి ఆరాధన ఆయనకి ఇష్టమైంది. హల్లెలూయా. మీకు మూడు చూపించాను, 4వ చూపిస్తాను. 4వ క్రిస్మస్ ఎక్కడ జరిగింది తెలుసండి? పరలోకంలో జరిగింది. జరిగిందా? ఎస్, పరలోకంలో జరిగింది. ఆయన యోహాను గారు ఏడ్చేస్తున్నాడు, అయ్యి బాబు ఈ గ్రంథం ఏంటి, నేను ఇప్పలేను, ఈ గ్రంథం ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పి బాధపడుతుంటే, నువ్వేం కంగారు పడకయ్యా, నీకు దావీదు చిగురును యోధా గోత్రపు సింహము ఈ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడు అని చెప్పి ప్రకటన 5లో మీరు చూసారు కదా, చదివారు కదా. చదువుతుంటే అక్కడ ఎక్కడ యోధా గోత్రపు సింహం సింహం వస్తుందేమో, ఇప్పుడు యోధా గోత్ర సింహం రూపం వస్తుందేమో చూస్తే ఈలోగా వధింపబడిన గొర్రెపిల్ల వచ్చింది. గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం? క్రీస్తు జననానికి సాదృశ్యం, ఆయన మనిషిగా పుట్టడానికి సాదృశ్యం. వెంటనే పెద్దలు 24 పెద్దలు లేచి సాగిలిపడి ఏమని పాడుతున్నారు తెలిసిన పాట? నీ రక్తం ఇచ్చి ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి భాష మాట్లాడేవాళ్ళు నుండి, అండి ప్రతి తెగ నుండి నువ్వు ఒక రాజ్యముగా కట్టడానికి, నీకు ఒక యాజకులుగా చేయటానికి నువ్వు కొన్నావు కదా అని పాడారండి. ఈ కిరీటాలు పెట్టి, ఇదే జ్ఞానులు ఇచ్చిన సాంబ్రాణి, బోలము, బంగారానికి గుర్తు. రాజరికానికి, రాజ్యము అంటే రాజరికానికి గుర్తు బంగారము. నువ్వు యాజకులుగా చేసావు అనడానికి సాంబ్రాణి, నీ రక్తం ఇచ్చి కొన్నావు బలైపోయావు అన్నదానికి బోలం. ఆ 3 అక్కడ ఉంటాయండి. ప్రకటన గ్రంథము దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది, నీ రక్తం ఇచ్చావు, బోలము అనుభవించావు, నీవు రాజ్యంగా చేసావు, బంగారం మా జీవితంలో ఒక రాజ్యంగా మార్చావు, బంగార విలువకు సాదృశ్యంగా నువ్వు యాజకులుగా చేశావు. దేని బిడ్డరా, మనం ఈ జ్ఞానులు ఇచ్చే క్రిస్మస్ ప్రకటనలో ఉంది. లోకా సువార్తలోని క్రిస్మస్ ప్రకటనలో ఉంది. ఎలా ఉంది చూడండి. అప్పుడు వారి దూతలు భూమి మీద ఉన్న ఆ క్రిస్మస్ ఆరాధనలో పరలోకంలో ఉన్న వారందరూ ఏమని పాడుతున్నారట? ఆ మహిమ స్తోత్రాలు చెల్లిస్తూ 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనంలో ఏమరాయి? వారు వధింపబడిన గొర్రె పిల్ల. ఒకటి గమనించండి, శక్తియు. రాసుకోండి లేదా లెక్క పెట్టుకోండి. శక్తియు. 2 ఐశ్వర్యముయు, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. గొర్రెపిల్లకు స్తోత్రాలు. గొర్రెపిల్ల క్రిస్మస్ ఎలా చేస్తున్నారట? 1 క్రిస్మస్ జరిగే వారి జీవితంలో ఏంటట? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము. 7 అనుభవాలు అక్కడ ఉన్నాయి. 7 అనుభవాలు. ఇదంతా సమాధానం. మీకేం దొరికితే సమాధానం? శక్తి దొరకాలి, సమాధానం కావాలంటే. 2 ఐశ్వర్యం దొరకాలి, సమాధానం కావాలంటే. 3 జ్ఞానం దొరకాలి, సమాధానం కావాలంటే. 4 బలము కావాలి, సమాధానం కావాలి. శక్తికి బలం వేరుగా అంటే వేరే అండి. నేను అంటాను, శక్తి అనేది భూమి మీద గెలిచేది.
చచ్చిపోయిన తర్వాత గెలిచేది బలం. ఆ బలం కోసమే పౌలు గారు తమ సమస్తం పెంటగా ఎంచుకున్నాడు. ఈ భూమి మీద నువ్వు సువార్త ప్రకటించడానికి శక్తి కావాలి కానీ పరిశుద్ధాత్మ గారు కనిపెట్టమన్నాడు. కానీ సమాధుల నుంచి లేపేది బలం, పునరుద్ధాన బలం. హలో 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 అర్థం అనుకోని పదాలు. ఇన్ని కలిస్తేనే సమాధానం. అదండి స్టోరీ. ఇప్పుడు ఇవి ఉన్నాయి లేదు చూసుకోవాలి మనం. ఐశ్వర్యం అంటే డబ్బా? ఈ డబ్బు కాదండి. ఐశ్వర్యం అంటే క్రీస్తు మహిమ. ఆ మహిమ మన జీవితంలో ఉండాలి. అదే కదా ఐశ్వర్యం. ఎంతమందికి అర్థమవుతుంది? వెనకాల వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కదా. అర్థమవుతుంది చేయి చూపించండి, పర్లేదు. కొంతమందికి ఎందుకు చేతులు ఎత్తబుద్ధి అవ్వట్లేదు కదా మీకు. ఓకే, మంచిది. అంటే మండపేట పరిచర్యతో నేను పోల్చుకోను, ఎందుకంటే అది తప్పదు. అలా పోల్చుకుని మాట్లాడటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నాకు. కానీ మండపేట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే త్రోవలో పోతున్నారు, అదే ప్రాబ్లం. దైవజనుడు ఏదైనా ఇక్కడ చెప్పాడంటే చిన్న పిల్లల్లాగా విధేయత చూపిస్తే ఆశీర్వాదం పట్టుకెళ్తారు. ఎందుకంటే మీరు ఆ విధంగా లేనప్పుడు మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతున్నారా? ఉన్నది ఉన్నట్టే ఉంటుంది మీ బ్రతుకులో. ఎస్, నిజం. దైవజనుడు ఇక్కడ నేనే కాదు, భద్రేష్ గారు కాదు, విజయ్ కుమార్ గారు కాదు, ఎవరైనా నిలబడి మాట్లాడుతుంటే దానిని అంగీకరించలేని రివర్స్ గేర్లు మీకు ఉంటే ఇల్లంతా రివర్స్ గేర్లే ఉంటాయి. సిట్రైట్ అయిపోతే అన్నీ బాగుంటాయి. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పాలా? చేతులెత్తి స్తోత్రం స్తోత్రం. మండపేట మీరు రండి. ఇప్పుడు ఎందుకు లైవ్ వెళ్తున్నట్టుంది. మండపేట చూడండి. రేపు పర్ణశాల జరుగుతాయి. పర్ణశాలకు ఎలాగ రావట్లేదు, మీరు వస్తారు లేదు చూద్దాం. పర్ణశాల పండుగలు పోస్టులు కూడా తెచ్చారు. 200 పోస్టులు మీరే అంటించాలి ఈ హైదరాబాద్ అంతా. ఎందుకంటే ఆ పోస్టులు అంటించి ఆ పర్ణశాలకు వచ్చిన వాళ్ళందరినీ దేవుడు బలపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ పండుగలలో మీరు చూదురు, ఎంత ఉన్నత చదువులు చదివినా విధేయత చూపించడం నేర్చుకోబట్టే వాళ్ళ బ్రతుకులు బాగున్నాయి. ఇక రాజా ఉన్నాడు, చూస్తున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ చదువులు ఎంత గొప్ప కాదు. కొంతమంది చర్చిలు ఏం నేర్పుతారంటే ఘరానా నేర్పుతారు. ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారు. అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఎవరిని కించపరిచి మాట్లాడడానికి ఇష్టపడలేదండి. వాక్యం నీలో పనిచేయాల. నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఎవరు భూమి మీద దేవునికి ఇష్టలు, ఎవరికి అద్దెయ్యి, దేవుని ఆరాధించే వాళ్ళు ఎటువంటి, అంటే ప్రభుకి ఇష్టలైన వాళ్ళు ఎలా ఉంటారు అనేది సింపుల్గా 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. 2-3 మాటల్లో. బైబిల్లో ఒక ఆయన ఇష్టమైన వాడు ఉన్నాడు దేవునికి. నాకు బాగా దావీదు అంటే ఎందుకు ఇష్టం అంటే, తమ్ముడు భద్రేష్ గారికి కూడా తెలుసు, చాలామంది తెలుసు. దావీదు అంటే ఎందుకు ఇష్టం అంటే, నా చిన్న సేవా ప్రారంభంలో మా మండపేటలో తక్కువ మంది సేవకులు ఉన్నారు. ఆ రోజుల్లో ఎంత 16 మంది ఎంతమంది ఉండేవారు. ఇప్పుడంతే 88, 86 ఉన్నారా సేవకులు పెరిగిపోయారు మండపేటలో. కానీ ఆ టైంలో అనుకునేవాడిని అందరిలాగా కాదు, దేవునికి ఇష్టమైన సేవ నేను చేయాలి అని ఆశపడేవాడిని. అందుకు చేయాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే ఈ బైబిల్లో దేవునికి ఇష్టమైన ఎవరన్నా ఉన్నారా అంటే నాకు దావీదు గారు పడ్డాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో దావీదు కనపడింది. కారణం ఏంటంటే, దయచేసి దేవుని బిడ్డారా ఈ విషయం బాగా గుర్తించండి. 22వ వచనం 13:22లో, నా ఇష్టానుసరుడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ సఫలపరిచేవాడు. బైబిల్ ఉంటే మీరు తరగతి చూడాలి, చదువుకోవాలి కూడా. మీరు నేను వేగంగా రిఫరెన్స్లు చెప్పిన కొన్ని రిఫరెన్స్లు చూడండి. నీ కథలు చెప్పట్లా, ఉన్న విషయం చెబుతున్నా. అతడు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు నా ఉద్దేశాలన్నీ. అంటే ఆ రోజుల్లో అందరూ తమ ఇష్టం కోసం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. కానీ దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలని వచ్చే ఒక వీరుడు, ఒక వ్యక్తి, ఒక బాలుడు ఉన్నాడు. అతని పేరు దావీదు. అతడు భోజనం చేసినా, పానం చేసినా, పండుకున్న, బలం తెచ్చుకున్న ఎవరి కోసమయ్యా అంటే దేవుని సౌర్యం చెప్పాలి, దేవుని బలం చెప్పాలి, అంతగా బతుకుతున్నాను. అలా కాదురా, మీ ఇంటిలో మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు నిలబెట్టని బతకరా బాబోయ్, నేను దేవుడి పేరు నిలబెడతాను, నీ పేరు నిలబెట్టినట్టే. ఈ సమాజంలో నా దేవుని ఘనతకు నేను నిలబడితే, అందుకనే 71 కీర్తన 18 నేను తలనెరిసి వృద్ధుడైపోయినా నన్ను విడిచిపెట్టొద్దు, ఎందుకంటే నా జీవితంలో నీ శౌర్యము చెప్పాలి, నీ బాహుబలాన్ని ప్రకటించాలి, రాబోయే తరాలను బాగు చేయాలి అన్నాడు దావీదు. తినే తిండి దేనికోసం? తన కోసం కాదు, దేవుడి బలాన్ని ప్రకటించడానికి. ఒకవేళ నీరసం వచ్చి మందులు వేసుకున్నా సరే దేనికోసం? తన బతకాలని కాదు, దేవుని పని ఆగిపోకూడదని. చాలామంది పాస్టర్లు అలాంటి వాళ్ళు ఉన్నారు. అందులో మేము కూడా అలాగే మందులు వేసుకుని మరీ పరిగెడుతూ ఉంటాం. చాలామంది దైవజనులు. ఎందుకని అంటే మేము బతకాలని ఆశ కాదు, సమాజం బతికించాలని.
ఒకవేళ అంత త్వరగా పోతే తర్వాత తరాలు పాడైపోతాయేమో, ఒక సువార్త ప్రజలు లేపాలని ఆశతో ఒక కసి అనమాట. అది కోపం అని కాదు, దాన్ని ఏమనొచ్చు అంటే ఎలాగైనా మా తరంలో ఒక ఉద్యమం చూసేయాలా అని ఆశ. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మ రక్షణలోకి రావాలా, అది మా తపన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి ఈ విషయాలు మీరు దయచేసి గ్రహించాలని కోరుతున్నాను. ఈ దావీదు గారు ఏం చేస్తున్నారట, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. ఎలాగ ఇష్టమయ్యావయ్యా దేవునికి అని అడిగితే నేను మూడు మాటలండి, ఒక మాట చెప్తాను వినండి. ఫస్ట్ మనం ముందు చెప్పుకున్నాం కదా, క్రిస్మస్, పుట్టబోయే క్రీస్తుని చూచాడండి. చెప్పండి ఎవరండి, గట్టిగా చెప్పాలి అందరి మాట. పుట్టబోయే క్రీస్తుని చూశాడు అంటే ఇప్పుడు ఆయన ఏసుమస్ చేయట్లేదు. ఏసుమస్ అంటే తల్లి గర్భంలోంచి పుట్టినాడు. క్రిస్మస్ అంటే సమాధి గెలిచినాడు. ఇప్పుడు మనం చేసే సమాధి గెలిచినాడు మరియమ్మకు పుట్టినవాడా? అర్థమైంది కదా, ఇంకా స్టోరీకి వివరించగల. అంటే సమాధి గెలవాలంటే ముందు మరి గర్భంలో పుట్టాలి కాబట్టి ఆ పుట్టినరోజు చేస్తాం మనం. పుట్టిందే చనిపోవడానికి, చనిపోయింది తిరిగి లేవడానికి, లేచింది మనందరికీ సువార్త. ఏ సువార్త? ఒరే బాబు, తల్లి గర్భం నెలలే, భూమి సంవత్సరాలే, యుగయుగాలు ఉంటే రాజ్యం అక్కడ తీసిపోతాం రండి అని చెప్పడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకం అంతా మాయలోకం, మాయ లేని మచ్చలేని శాశ్వతమైన కన్నీరు దుఃఖం లేని రాజ్యం ఒకటి ఉంది. దానికోసం వచ్చాను నా పిల్లలారా, మీరందరూ నా పిల్లలే అని చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. పాతాళంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాడు, బ్రతుకున్న వాళ్ళకి సువార్త చెప్పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ సువార్త ఇచ్చి వెళ్ళిపోయాడు. మన తర్వాత వారికి కూడా మనం ఇచ్చి వెళ్ళిపోవాలి. ఈ సువార్తను నమ్మినవాడు దావీదు. అందుచేతనే బైబిల్ గ్రంథంలో అతడి జీవితంలో ఎప్పుడు మరణానికి భయపడలేదు, మరణానికి ఎదురెళ్ళాడు. సింహం ముందుకు వెళ్ళినా, ఎలుగుబంటి ముందుకు వెళ్ళినా, గొలియాతు ముందుకు, యాస్ గుడ్, సైన్యం ముందుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరణానికి భయపడ్డా? ఎందుకు నువ్వు భయపడలేదంటే బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. ప్రతి నిమిషం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచన చెప్పేవాడు దేవుడే. మనుషుల ఆలోచన కాదు దేవుని ఆలోచన. ప్రార్థన చేసుకున్న ఆయన నెలనా లేదా? ఎవరు ఆలోచన తీసుకునేవాడు? దేవుని ఆలోచన తీసుకునేవాడు. అతని జీవితంలో ఎప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలే, సంఘటనలే జరిగాయి. మీరు గమనించండి, ఎప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. ఎప్పుడు తన జీవితంలో మనుషులకు జరగని కార్యాలు దావీదు ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదండి, అతని జీవితంలో ఎప్పుడు నా తండ్రి నాతో ఉన్నాడు అని కొండల్లో, లోయల్లో, అడవుల్లో. ఎవడైనా సింహాసనాన్ని విడిచి పారిపోతాడా? సింహాసనానికి ఎత్తిరిగి వచ్చినట్టు చంపేసి ఆ సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంటాడా? అసలు వీరుడు కదా, కానీ చంపకుండా అది ఎందుకు పారిపోతున్నాడు? సింహాసనం ఇక్కడ వదిలేస్తాను, నాన్న నాతో ఉంటే చాలు. నాతాను ప్రవక్తకి వచ్చి గద్దిస్తే ఏమంటాడు? నాతాను ప్రవక్తతో, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి పోకుండా, దేవుని సన్నిధి నుండి నన్ను దూరం చేయకుండా ఉంటే చాలే, నాకు ఏమన్నా లేకపోయినా ఎన్నో వద్దంటాడు. ఎందుకంటే నిత్యుడకు తండ్రి నాతో ఉండాలి. హల్లెలూయా. అందుకని అతడు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నాడు. కానీ కొంతమంది రాజులు ఉన్నారు, ఎంత ఉన్నా సమాధానం వాళ్ళకి లేదు. దావీదు పొందుకున్న ఈ సమాధానం ఈరోజు మనం అందరం పొందుకుందాము గాక. ఆయన పొందుకున్న సమాధానాలు ఏమేమున్నాయో చెప్తాను వినండి. 1, ఆశ్చర్యకార్యాలు. 2, దేవుని ఆలోచన. 3, బలవంతుడైన దేవుని పని. 4, నిత్యుడగు తండ్రి అయిన గొప్ప ఆదరణ, ధైర్యం, నమ్మకం. తండ్రి అంటేనే ఆదరణ, ధైర్యం, నమ్మకం. అంతే కదా. నానంటే అంతే కదా. కొంతమంది నానంటే భయం, కానీ ఆ నాన్న వేరు, ఈ నాన్న వేరు. అర్థమవుతుందా? తాగి వచ్చి నాన్న వేరండి బాబు, ఆయన గురించి మాట్లాడు. ఈ నాన్న పరలోకపు నాన్న. ప్రైజ్ ద లార్డ్. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం పొందుకున్నాడు అంటే శక్తి పొందుకున్నాడు. పరలోకంలో చెప్పినట్లుగా 2 అండ్ ఆ శక్తితో పాటు ఐశ్వర్యం పొందుకున్నాడు. ఐశ్వర్యంతో పాటు జ్ఞానాన్ని పొందుకున్నాడు. జ్ఞానంతో పాటు బలం పొందుకున్నాడు. బలంతో పాటు ఘనత పొందుకున్నాడు. ఘనతతో పాటు మహిమ దేవునికి అందించాడు. మహిమతో పాటు స్తోత్రంగా మారిపోయాడు. చప్పట్లు గట్టిగా కొట్ట సేమ్ పర్లేదు. నాకు కాదు, ఎవరికి? దావీదు గారికి కదా. పరలోకలు ఆయన పేరు రిజిస్టర్ చేయబడిందా? చేయబడిపోయింది. ఇది క్రిస్మస్. సమాధానానికి ఎంత స్టోరీ ఉందండి. నాకుంది ఆ సమాధానం, మరి మీకుందా లేదు చూసుకోండి. నేను ఎక్కడున్నా నా దేవుడు నాతో ఉన్నాడు చాలు. ఈ సమాధానం పొందడమే నిజమైన క్రైస్తవుడి లక్షణం. ఈ సమాధానం నీకు ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తుని నా కొరకు మనిషిగా జన్మించాడు కాబట్టి, నేను మనిషిగా బ్రతికినంతకాలం నా బాధలన్నీ ఆయన పడున్నాడు కాబట్టి ఆయనకే నా బాధలు చెప్పుకుంటాను.
నా ప్రార్థన ఆయనకి చెప్పుకుంటాను, అంటే ప్రార్థనలు ఎక్కువ టైం గడుపుతాను అనేవాళ్ళు ఉంటే పోయిన క్రిస్టమస్కి ఈ క్రిస్టమస్కి నీ ప్రార్థన జీవితం పెరిగి ఉండాలి. ఫస్ట్ ఆ పాయింట్ నేర్చుకోండి. అప్పుడు నువ్వు క్రిస్టమస్ చేసినట్లు లెక్క. 2, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను విశ్వాసనుడు తొట్టిరెళ్ళను. బైబిల్ ఎందుకు, ప్రార్థన ఎందుకు, వాక్యం ఎందుకు, చర్చికి వెళ్ళాలి, ఇప్పుడు వర్షం వస్తుంది అని దేవుని మందిరానికి పరిచర్యకు దూరం కాను. నా ప్రభు ఇంటిని నా ప్రభుకి ప్రాధాన్యత ప్రథమ స్థానం ఇస్తాను అని విశ్వాసంలో ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వు నిలబడగలిగితే ప్రభు కోసం, అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇలాంటి కష్టం వస్తేనేమో దేవుడిని దూషిస్తారు, మేలు జరిగితేనేమో దేవుడు అని వెళ్ళిపోతారు అని మీ అన్యజనులు మిమ్మల్ని చూసి ఆలన చేసేలా మీ భక్తి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు తెలుసండి, అమ్మ చర్చికి వెళ్ళదే ఏం వెళ్తాంలే, పాస్టర్ గారు మనం తిట్టేసాడు ఆయన అంటే. ఒక్కోసారి ఏమో అమ్మ వెళ్ళిపోతున్నారా అంటే వెళ్తున్నాం మందిరానికి, అయ్యో వెళ్ళపోతే ఎలాగా అన్నారు. అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆ కన్యులు ఏం చెప్పుకుంటారు చెప్పండి, మొన్న వారం ఏమో పాస్టర్ గారు తిట్టడం ఆగిపోయిందా, ఈ సారమ్మ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళది భక్తి అంట అని నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత నీ ఇంటి దగ్గర వాళ్ళు చేసే ఆ మాటలు, ఆ అలజడ సువార్త అవుద్దా, అది చెడ్డ ప్రచారం అవుద్దా? అలాంటి పని చేయకూడదు. మన చుట్టూ ఉన్న వారికి మనము మాదిరికరంగా ఉండాలి. నింద వచ్చినా విశ్వాసం అలాగే ఉండాలా, నింద విజయం వచ్చినా అది విశ్వాస లక్ష్యం. అప్పులున్నా నీ విశ్వాసం అలాగ ఉండాలా, నిలవ ఉన్నా నీ విశ్వాసం అలాగ ఉండాలి. నీవు ఏంటి అనేది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకూడదు, నీ దేవుడు ఏంటో తెలియాలి. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎందుకంటే దేని బిడ్డ అది చెప్పడానికే బతుకున్నాం మనం, అంతే తప్ప మన యొక్క చిన్నపిల్లకాయలు ఆటలు ఆడేసేసి వెళ్ళిపోకూడదు. దావీదుకున్న రెండో లక్షణం ఏంటంటే దేని బిడ్డారా, తన జీవితంలో ఒకటి మాత్రం చెప్తాను నేను. కష్టం వచ్చింది, ఇలాగే కష్టం వస్తే ఎంత కష్టం వచ్చిందంటే ఏమి లేదండి, దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అన్న పాట విన్నప్పుడు సౌలు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, చంపేద్దాం అనుకున్నాడు, ఈటిచ్చుకుని కొట్టాడు కానీ చావలేదు. ఇక రెండోసారి ఏదో చేసాడు ప్రయత్నం, చావలేదు. మూడో ప్రయత్నం చేసాడు, నా చేతిలో ఈటి కంటే నా ఇంట్లో అమ్మాయి రైట్ అనుకున్నాడు, వాళ్ళకి పెంచిన కూతురు, ఇంకా అనుభవం అనమాట. ఎవరో మేకాల దెబ్బకి ఎగిరిపోతాడు, నేనే తట్టుకోలేకపోతున్నాను దావీదు అంటాడు అనుకున్నాడు. కానీ మేకాలు దెబ్బకి దావీదు తట్టుకోలేకపోవడం కాదు, దావీదు అభిషేకాన్ని మేకాలు మారిపోయింది. అంత అభిషేకించబడి ఉన్నాడు పిల్లడు, ఎవరు, దావీదు. కనుక ఓ రోజు వాళ్ళ నాన్న చంపేస్తున్నాడని ప్లాన్ చేసినప్పుడు ఈ దావీదుని లేపి, అయ్యయ్యా మా నాన్న మిమ్మల్ని చంపిపోతున్నాడు అన్నట్టుగా చూసి, నువ్వు అర్జెంటుగా లేచి వెళ్ళిపో అని చెప్పి ఆ మంచమంతా దుప్పట్లు కప్పి, తలగాళ్ళు పెట్టి దుప్పట్లు కప్పి ఆ దావీదు పట్టుకున్నట్టుగా చూపించి గోడ దాటి పంపించేసింది. ఈ అర్ధరాత్రి పూట ఎక్కడ పోతాడు దావీదు గారు? అయ్యి బాబోయ్, చేతిలో వీటిసినాడంటే ఏదో దెయ్యం పట్టించినాడు అనుకున్నాను, మొన్న ఏదో కాస్త చెయ్యి అదుపు తప్పి ఏదో వచ్చింది అనుకున్నాను, నిజంగా నన్ను చంపేదనుకుంటున్నాడా మా మాంగారు అనుకుని ఏం చేశాడంటే దేని బిడ్డారా, ఆ టైంలో రాత్రి పారిపోవాలి. ఇతనికి నేను అంటాను కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆప్షన్స్ అంటే, తన ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ నాన్న యెషీ పెద్ద మోతుబరి, లేదా బెత్లెహేము వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడగట్టి దావీదు నన్ను చంపేపోతున్నాడు రా అని ఆ ఊరోళ్ళని, ఆ ఇంట్లో వాళ్ళని ఏకం చేయొచ్చు, ఒక ఆప్షన్. రెండు ఆప్షన్ ఏంటంటే, యోధా గోత్రం అంతా పిలిచి, యోధా గోత్రికులారా, వాడు బెన్యామీన్ గోత్రుడు, వాడు గోత్రం వేడు, మన గోత్రం వేరు, నాకు అన్యాయం చేస్తున్నాడు వాడు, కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే, అప్పటికే యోధా గోత్రం, వినండి, బెన్యామీన్ గోత్రం ఇశ్రాయేలు జాతిలో నిషేధించబడింది. తర్వాత ఫినెహాసుని బట్టి సమాధానపరచబడ్డారు, ఓ దైవజనుని బట్టి. అది న్యాయాధిపతుల 20 అధ్యాయాలు తెలుస్తుంది. ఎందుకంటే ఆ గోత్రం బెన్యామీన్ గోత్రికులు ఏం చేశారంటే, ముక్కలు చేసి ఒక ఆడపిల్లని చెరిపితే ఒక లేవీడు ముక్కలు చేసి ఆ యొక్క ఉపపత్నిని 12 గోత్రాలు పంపేశాడు. అందుకని గొడవలు అయిపోయినప్పటికే, అందుకని బెన్యామీన్ గోత్రంలో ఏదైనా చిన్న తగ్గు వచ్చిందంటే యోధా గోత్రంతో పాటు ఇంకా మిగతా 10 గోత్రాలు కూడా ఒకటైపోతాయి. అలా కూడా గొడవలు పెట్టచ్చు, కానీ కులాన్ని కూడా లేపలేదు, గోత్రాన్ని లేపలేదు. జాగ్రత్తగానండి. ఆ వాట్సాప్లో ఆ గ్రూపే లేదు ఆయనకి, అర్థమవుతుందండి, క్యాస్ట్ గ్రూప్ లేదు. ఇంకా చాలా అద్భుతమైన విషయం ఇది. మూడవది ఏంటంటే తాను రాజుగారు, గమనించండి, మోయాబు రాజు వాళ్ళ ముదుమామ మనవడు, అంటే ఈయనకి బాగా స్నేహితుడు. ఎవరు?
మోయాబు రాజు మోయాబు రాజు ఎవరో కాదు, ఆయనకు బాగా దగ్గర బంధువు. ఎలా దగ్గర బంధువు? రూతమ్మను బట్టి. రూతమ్మ మోయాబురాలు కదా ఆమె. అందుకనే మీకు సమూయేలు మొదటి గ్రంథం 22:3 వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని ఎక్కడ పెట్టాడంట? మోయాబు రాజు దగ్గర పెట్టాడు. కానీ తను వెళ్ళలేదు రాజు దగ్గరికి, రాజులను ఆశ్రయించలేదు, రాజకీయాలను ఆశ్రయించలేదు. హలో అల్లులే అంటలేదు, హలో ఉన్నారా? ఆప్షన్స్ చూడండి. నిజమైన క్రైస్తవుడికి ఉండే లక్షణం క్రీస్తు మీద, ఆయన ఆలోచన మీద, ఆయన బలం మీద, మన సొంత బలం, మన సొంత జ్ఞానం, మన సొంత శక్తితో కాదు ఈ యొక్క దేవుణ్ణి వెంబడించడం అండి, ఆయన ఆరాధించడం అండి, ఆయన బలముతో. అందుకే అంటాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చే వరకు, ఆ శక్తి మీరు పొందే వరకు మీరు కదిలి వెళ్ళొద్దు అన్నాడు. అంటే మీరు చేసే ఆరాధనలో మీ సొంత పెత్తనం కాక పరిశుద్ధాత్మ శక్తి మీ మీద ఉండాలా అని అపోస్తలుల కార్యం 1:4, 5, 6, 7, 8 చెప్పిన మాటలు అవే. రాజకీయ నాయకుడైన మోయాబు రాజు తన బంధువు అండి, వెళ్ళిపోయి ఆ రాత్రి అక్కడ ఉండొచ్చు. ఉన్నాడా? ఇంకో ఆప్షన్ చెప్తాను, 4 ఆప్షన్ చెప్పొచ్చా? 4 ఆప్షన్ ఏం లేదు. గొల్యాతును కొట్టి చంపి పేక తీసినాడు, సౌలుని తీసేయలేడా? ఆప్టల్ కదా. అరే అభిషేకించబడ్డవాడు వస్త్రం కూడా ముట్టుకోవడం వేస్ట్. అంత నిక్కరసైనడు దావీదు. మరి ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అంటే, ఆ రాత్రి ఎవరు నా నెత్తి మీద నూనె పోసాడో విన్నారా? ఎవడు నా నెత్తి మీద చేయి పెట్టాడో, నాకు ప్రోత్సాహం చేయడు, నాకు అన్నం పెట్టాడు కాదు. ఇప్పుడు అన్నం పెట్టినాడు వెనకాల పోయేవాళ్ళు తప్ప, నూనె పోసి అభిషేకించాడో, ఎవని అభిషేకం నా మీద ఉందో వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అది విశ్వాసం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 19:18 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18 త్వరగా 19:18 త్వరగా చదవాలి. ఎందుకు దావీదంటే ఇష్టమో 3 కారణాలు చెప్పి ముగించేస్తారు. ఒక కారణం అయిపోయింది. ఏంటా కారణం? క్రీస్తు జననం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు రెండవ రాకడ గ్రహించిన వాడు కాబట్టి, క్రిస్మస్ చేశాడు కాబట్టి దేవునికి ఇష్టం. రాబోయే క్రీస్తుని చూశాడు. ఆ విషయాలు చెప్పేసుకున్నాం మనం. రెండవ కారణం ఏంటంటే దైవజనుడికి మన ప్రాధాన్యత ఇస్తాడు. అభిషేకం నూనె పోస్తున్న వాడికి ఎవరిని కించుపరచడు, అతన్ని ఇబ్బంది పెట్టడు, అతనికి ఇష్టం కాని మనుషులతో ఉండడు, అతనికి ఇష్టం కాని వ్యక్తులతో తన యొక్క పని జరిగించడు, అభిషేకం కొరకు పనిచేస్తాడు. ఏమనుందామండి అక్కడ? అలాగున తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు యొద్దకు వచ్చాడు. సమూయేలు ఏం చేస్తున్నాడు? అప్పటికి సౌలు రాజు చేసిన మొదట అభిషేకించిన వాడు ప్రాబ్లం చేశాడు కనుక, వీడు ఏదో చేస్తాడనుకుంటే ఏదో చేశాడు. అబ్బో వీడితో మనకు మాట్లాడొద్దని వదిలేసి సమూయేలు గారు సౌలుతో మాట్లాడటం మానేశాడు కనుక ఇప్పుడు ఒక పాఠశాల పెట్టుకున్నాడు ఈ పాస్టర్ గారు. ఎవరో? సమూయేలు గారు. ఆ తర్వాత దావీదుని అభిషేకించి అక్కడికి వెళ్ళిపోయాడు. రామాలో ఆయన ఉండిపోతున్నాడు. అక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయాడు, నాయోతుకు వెళ్ళిపోయాడు. నాయోతులో ప్రవక్తల పాఠశాల ఉంది. జాగ్రత్తగా ఉండండి, ప్రవక్తల పాఠశాల. ప్రవక్తలకు నాయకుడై ఉన్నాడు ఇప్పుడు ఈయన. ఎంత గొప్ప ప్రవక్తలు అంటే, ఎంత మంచి సంఘం అంటే అయింది. సౌలు రాజు గారు 50 మందిని పంపాడు మొదట. వాళ్ళందరూ దావీదు తల తీసేయడానికే. కానీ దావీదు తల తీద్దామని ఆ గుమ్మం దాకా వచ్చారు, ఆ గేటు దాకా. ప్రహరీ గోడ గేటు ఉంటుంది కదా, అక్కడి నుంచే ప్రవచించడం మొదలెట్టారు వాళ్ళు. మారుమూడు పొందేశారు. అంత అభిషేకం ఉంది లోపల నామూతులో. అక్కడి నుంచి మరలా ఇంకో బ్యాచ్ పంపాడు, ఆ బ్యాచ్ మారిపోయింది. ఇంకో బ్యాచ్ పంపాడు, ఆ బ్యాచ్ మారిపోయింది. 3 బ్యాచ్లు తిరిగి రాకపోవడానికి వీళ్ళందరూ బాప్తిసం పొందేశారేమో. ఈయన వచ్చేసాడు. ఈయన ఒంటి మీద బట్ట లేకుండా ప్రవచించడం మొదలుపెట్టాడు. మామూలు విషయం కాదు. అంటే కష్టకాలాలు ఎవరిని ఆశ్రయిస్తాడు? శ్రమ వచ్చినా, నిందొచ్చినా, బాధ వచ్చినా ఎవరిని ఆశ్రయిస్తాడు? తన నెత్తి మీద నూనె పోసి అభిషేకించి ఒక పని అప్పగించాడే, ఆ పనికి ఎందుకు నన్ను అప్పగించావని ఆయన ఆశ్రయిస్తాడు. ఏమండి, ఎందుకు నూనె పోసి నన్ను అభిషేకించావో నాకు చెప్తావా అని అడిగాడు. ఆ మాటలు లేకపోతే ఇక్కడేమో రికార్డెడ్గా చెప్తాను. నీ మాటలు, నీ మీద నూనె ఎందుకు పోసానంటే, నాయన సమూయేలు మొదటి 15వ అధ్యాయంలో దేవుడు వద్దనుకున్నాడు పలానా వాడిని, వాడు స్వార్థపరుడు, పశువుల కోసం వచ్చాడు, పశువుల కోసం నా దగ్గర చెలిపాడు, సంపాదన కోసం కాక ఆత్మల యొక్క భారం కొరకు బ్రతికేవాడు కావాలి అని కొన్ని మాటలు చెప్పి అతన్ని బలపరిచాడు. అందుచేత ఆ రోజు నుండి దావీదు గారు ఆ రోజు నుండి ఏం చేస్తున్నాడంటే, దేవుని మందిరం మీద ఆశ కలిగిన వాడి బ్రతకడం నేర్చుకున్నాడు. దేవుని పని పట్ల ఎప్పుడైనా గమనించండి, ఏ తల్లిదండ్రులు నిన్ను కన్నారో ఆ తల్లిదండ్రులు వినండి, ఆ తల్లిదండ్రులకు
నీ గురించి తెలిసినంతగా బయట వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఎంత పెన్నమ్మలు పెద్దమ్మలైనా, ఏ దైవజనుడు నిన్ను అభిషేకిస్తున్నాడో, ఏ దైవజనుడు నీ నెత్తి మీద నూనె పోస్తున్నాడో, ఏ దైవజనుడు నీ మీద భారం కలిగి ఏ ఉద్దేశంతో పోసాడో. ఎందుకంటే చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆదాయం కోసం విశ్వాసులు వాడుకుంటారు. నూనె పోస్తున్నాడంటే ఆదాయం కోసం కాదు, అభిషేకం కోసం పోస్తున్నాడు. నా నుండి ఒక అభిషేకం వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు నా తర్వాత తరంలో ఒక ఉద్యమం తేవాలి. ఇప్పుడు నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయినా పర్లేదు, ఆత్మల పంట జరగాలి. అంతకు పోస్తాడు. ఎవడు పడతాడు ఎత్తుమీద పోయాడు. ఏదైనా ఎవరినైనా చూడండి, చర్చిలో విశ్వాసులు పెరిగిపోతారు కానీ శిష్యులు పెరగరు. నూనె పోయాడు. ఏ పాస్ట్ ఎంత స్వార్థపరులంటే నూనె పోయాడు. అబ్రాహం గారు పోస్తాడా? మండపేటలో చాలామందిని అభిషేకిస్తాడు. ఒక్కరోజు 50 మందిని అభిషేకించావు. అలా చాలామందిని. నువ్వు యాజకుడిగా మారిపోవాలి, సేవకుడిగా మారిపోవాలి. ఏంటి పని అంటే మేము శాశ్వతం కాదండి, దేవుని పని శాశ్వతం. ప్రైజ్ ద లార్డ్. ఇక మూడో విషయానికి వస్తే దయచేసి గమనించండి. దావీదులో నచ్చిన మూడో విషయం ఏంటంటే చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయానికి వచ్చేయండి. నేను ముగిస్తున్నాను. 13వ అధ్యాయానికి వచ్చేయండి. 13వ అధ్యాయానికి వస్తే అక్కడ రాయబడిన మాటలో మీకు చాలా ఒకవేళ విస్తారమైన రిఫరెన్స్లు చెప్పుండొచ్చు. నేను ఈరోజు మన హృదయాల్లో నిజమైన క్రిస్మస్ అనుభవం కనపడాలని కోరుతున్నాను. ఆల్రెడీ ఉంటే మనం చెక్ చేసుకుందాం. 13వ అధ్యాయానికి వస్తే నా ఇష్టానుసరుడైన మనుషుడు విన్నారు కదా, నా ఇష్టానుసరుడైన మనుషుడు అంటూ 23వ వచనంలో అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసు పుట్టించెను. అంటే క్రీస్తు రాకడ, క్రీస్తు యొక్క జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు రెండవ రాకడ అనే విషయాన్ని 4 విషయాలు నమ్మిన వాడిగా దావీదుని గురించి అతని జనం నుంచి ఆయన వచ్చాడన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం ఎందుకు చెప్తున్నానంటే దయచేసి 36వ వచనం చదవాలి మీరు. 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరువారికి సేవ చేసి, అందరూ ఈ మాట వినండి. దేవుని సంకల్పం ఏంటట? తన తరం వారికి సేవ చేయాలి. ఎందుకంటే దేని బిడ్డలారా ఒకటి సంగతి చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు అంటే నామోతు అనే ప్రాంతంలో రామాకు దగ్గరగా ఉన్న పట్టణంలో సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ప్రవక్త ఎవరు అంటే ఎఫ్రాయిము గోత్రం. ఈయనెవరు? యోధా గోత్రం. గోత్రాలతో పని లేదు. అర్థమవుతుందండి? క్రైస్తవులు ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే కుల గజ్జ అనమాట. చాలా దారుణం. దాన్ని చూసుకుని దేవుని చేత అభిషేకించబడి ప్రార్థన పరుగున్న వాళ్ళు కూడా బాధ పెట్టే పరిస్థితులు వస్తుంది. మీరెవ్వరైనా సరే మీ జీవితంలో చూడవలసింది క్రీస్తు అభిషేకాన్ని చూడాలి తప్ప మీరు మరొక విషయం నేను చెప్పట్లా. ఎందుకంటే నేను అది రెక్టిఫై చేయడం ఇష్టం లేదు. ఎవరైనా సరే క్రీస్తు జననాన్ని గురించి అభిషక్తుడు క్యాస్ట్ వెతకొద్దు. అభిషక్తుల్లో క్యాస్ట్ వెతికాడా? నువ్వు చిన్న గోత్రం ఎఫ్రాయిం గోత్రుడా, నేను యోధా గోత్రం అన్నాడా? నో. అభిషేకం నా మీద పెద్దోడు, నా మీద గొప్పోడు, అది గుర్తించాలి. అందుచేత తన తరము వారందరికీ ఏం చేస్తున్నాడట? ఆ రోజు నూనె పోసిన దగ్గర నుంచి సేవ చేస్తున్నాడు. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో అద్దుల్లాము గుహలో 400 మందికి నన్ను అడుగుతారు, నీకు ఎందుకు స్కూల్ అని. స్కూల్ ఎందుకంటే ఎంతమందికి చదివేవాలో, ఎంతమందికి ఫీజులు కట్టాలో, ఫీజులు కట్టే వాళ్ళకి చదివించే వాళ్ళు నా క్యాస్టా, నా బామ్మర్దా, నా తమ్ముడా, నా చెల్ల నాకు అనవసరం. నాకు తర్వాత వాళ్ళైనా మూడుగుని చేస్తారా, వాళ్ళకి నాకైనా పని చేస్తారా, నాకైనా జీతం ఇస్తారా, నాకు అనవసరం. నేను పని చేయాలి. ఇంట్లో కొంతమంది ఉంటారండి మగవాళ్ళే, చాలా దారుణం. బైబిల్ పట్టుకుని ఉంటారా, ఈ తల్లిదండ్రులనే సన్మానించిన వాళ్ళు. ఎంత బాధకర విషయం. కొంతమంది ఉంటారా, ఎంత బాధ అంటే తల్లిదండ్రులకు ఇచ్చే ప్రేమ అత్తమామలకి ఎవరు. ఎంత దారుణం. అంతమాను మీ నాన్న మా ఇంటికి వస్తున్నట్టు, మన ఇంటికి ఎంతమాను మీ అమ్మ వస్తుందేటి అని భర్తలు ఉన్నారు. అదేంటండి మా నాన్నే కదా అని అన్న రావడానికి వీల్లేదు. అదేంటయ్యా నన్ను చూడటానికి వస్తున్నారు,
అని కూతురు అన్న, భార్య అన్న వింటాడు అతను? ద సేమ్ టైం భార్యలు కూడా అలా ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు. దేవుడు వాళ్ళకి సమాధానం ఇవ్వడు. నిజం, దొంగ క్రైస్తవులు. నేనైతే అలాగే పెంచాను మండపేటలో చాలామందిని. మెడ పెట్టి బయటికి గెంటేస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. సంఘం కాదు కావాల్సింది, సత్యం కావాలి. సంఘంలో సత్యం లేనప్పుడు నువ్వు సత్య సువార్త చెప్పిన నీ పాస్టర్ పెద్ద మీసాలు మెలేసిన నాయకుడైనా సరే దరిద్రం. ఎందుకంటే వాక్యం సత్యానికి సాదృశ్యంగా ఉంది. అమ్మా విన్నారా? తన తరం వారికి ఏం చేయాలి? నువ్వు అత్తమామకే సేవ చేయలేకపోతే, తోబుట్టులకు సేవ చేయకపోతే, తల్లిదండ్రులకు సేవ చేయలేకపోతే, ఇరుగు పొరుగు వారికి సేవ చేయలేకపోతే, నీ చుట్టూ ఉన్న దైవ పరిచయం ఉన్న సేవకులకి సేవ చేయలేకపోతే, తోటోళ్ళకి నీ తరంలో ఉన్న వారికి ఏం చేస్తావు సేవ? మా పరిచర్య విధానం, మా ఆత్మీయ పరిచర్య, అపోస్తల కింగ్స్ టెంపుల్ పరిచర్య విధానం 600 మంది సేవకులు మాతో ఉన్న అండమాన్లో ఉన్న లైవ్ చూస్తూ ఉంటారు. ఏ ఫారెన్ డబ్బు లేకుండా ఇంత ఖర్చు అయిపోతున్నావు. కూడబెట్టుకునే ₹1,00,00,000 కంటే నీ కొరకు ప్రార్థన, కన్నీళ్లు ప్రార్థన చేసే ఒక తల్లి నీకు ఉండడం, ఒక అత్త ఉండడం, ఒక మామ ఉండడం, నీ కొరకు ప్రార్థన చేసే ఒక బిడ్డ ఉండడం నీకు ఎంత క్షేమో తెలుసా? కూడబెట్టిన ₹1,00,00,000 ఆపరేషన్కి, గుండె ఆపరేషన్ ఖర్చు పెట్టేసుకుంటావు. కానీ కన్నీటి ప్రార్థన ఆ గుండె జబ్బే రాకుండా చేస్తాడు దేవుడు. నీకు ప్రార్థన శక్తి కావాలా? నువ్వు పాటలు పాడుతాను, ఆరాధన చేస్తాను, భక్తి చేస్తాను, నేను పలానా చర్చలు అయిపోవు, నేను పెద్ద మోతుపరిని అని అత్తగా ఇంత అన్నం పెట్టవు, ముద్దెట్టవు, అమ్మకి ఇంత అన్నం పెట్టవు, నీ ఇరుపరుగు వారిని ప్రేమించు, నీ తోబుట్టును ప్రేమించు, నీ కడుపున పుట్టిన పిల్లలు ఒకలాగా, ఒక పెద్దదాన్ని ఒకలా చూస్తావు, చిన్నదాన్ని ఒకలా చూస్తావు, చిన్నోడిని ఒకలా చూస్తావు, పెద్దోడిని ఒకలా చూస్తావు. ఈ తారతమ్యాలు చూసే దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? నాకు ప్రిన్సీ ఎలా చూస్తాను, మా అమ్మాయిని, ప్రిన్స్ బాబుని కూడా అలా చూస్తాను. ఈ ప్రిన్స్ జోషన్ నా కూతురు పేరు, ప్రిన్స్ డేవిడ్ పాల్, ఇద్దరిని ఒకలా చూస్తాను. ఛాలెంజ్ ఇది. నా తల్లిదండ్రులు ఎలాగ ప్రేమిస్తానో నా భార్య కుటుంబంలో ఉన్న వారిని కూడా, మా వదిన గారిని, మా తోడల్ని, మా యొక్క బామ్మర్ది మా దగ్గర ఉన్నాడు. పెరాలసిస్ వచ్చింది, ఇక్కడ మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. మా అక్కకి ఏ గది ఇచ్చినానో అదే రీతిలో మా బామ్మర్దికి ఇచ్చినాను. నాకు నేర్పాడు ఆ భక్తి, ఆ భక్తిని నేర్పాడు నా ప్రభు యేసు. అది క్రిస్మస్. ఏదే క్రిస్మస్? అయ్యో, ఒక్కొక్క భర్త భార్య ఎదురుగుండా వాళ్ళ అమ్మతో మాట్లాడడం ఎంత బాధో తెలుసా? నరసింహ, ఫోటో తీస్తున్నా, నీ చెప్పి విని ఫోటోలు తర్వాత చూద్దాం. మీ భార్య మంచిదే, మీ ఊరు వెళ్ళిన రాత్రి, మీ ప్రాంతమే చెప్తున్నాం కదా. అరే, అమ్మకు ఫోన్ చేయనివదు, నాన్నకు ఫోన్ చేయనివదు, శంకిని అనాలా, డొంకిని అనాలా ఉండి. మీ హైదరాబాద్లో ఉండలేండి, మా మండపేటలో ఉన్న దులుపుతూ ఉంటాను నేను వాళ్ళని. మీ హైదరాబాద్లో అయ్యి బాబు, భర్తతోనే సరైన కాపురం చేయదు ఈ అమ్మాయి. నేను అంటాను, కుటుంబ వ్యవస్థ కట్టుకోకుండా నువ్వు సాక్షిగా నిలబడతాను పరిగెత్తే కనుక డేంజర్. నువ్వు ఎప్పటికైనా నీ సాక్ష్యం పాడైపోద్ది. తరం వారికి సేవ చేయడం అంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంతేగా తమ్ముడు, ఇంట్లో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు భద్రేస్తామంటారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వాళ్ళ అక్కయ్య వచ్చారు, చెల్లి వచ్చారు, అమ్మగారు వచ్చారు, వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో ఉంది కుటుంబ వ్యవస్థ ప్రేమ. ఇప్పుడు విజయ్ కుమార్ నాడు కుటుంబ వ్యవస్థ ప్రేమించబట్టి అతను సేవకుడిని నేను చూడగలుగుతాను. నా దగ్గర ఎవరైనా సేవకులు ఉంటే కుటుంబ వ్యవస్థను ప్రేమిస్తే తప్ప, కుటుంబ వ్యవస్థను ప్రేమించిన వాడు ఆనుకైనా సరే వెళ్ళిపోయాడు. మొన్న కుటుంబ వ్యవస్థను ప్రేమించిన ప్రభు కుమార్ వెళ్ళిపోయాడు. లైవ్ చూస్తారు, వాళ్ళకి తెలుసు. నేను క్లియర్గా చెప్తాను. అమ్మకు అన్నం పెట్టరండి, ఫంక్షన్ వచ్చినప్పుడు అమ్మా బాబు వేశారు కదా, చంద్రబాబు గారు వేస్తారు కదా, అమ్మకు ఫంక్షన్ ఎట్టాక ముడుపులు వస్తే అమ్మా అని 4 యాపిల్ కాయలు పట్టుకెళ్ళిపోయి 4 ఏళ్ళు ఎట్టుపోతావు. ఒక్కొక్క యాపిల్ ఖరీదు ₹1000. దరిద్రం. ఎంత దావీదులో నచ్చింది ఈ 3 విషయాలండి. దేవుడికి ఇష్టమా కాదు అది? 1, నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావంటే ఆయన నీ కొరకు జన్మించాడు శరీరధారిగా. 2, మరణించాడు నీ కోసం. 3, తిరిగి లేచాడు. నేను తిరిగి లెగుస్తాను. తిరిగి ఆయన వచ్చినప్పుడు మహిమా శరీరంతో ఆ రాజ్యంలో ఉంటాను. ఇది నమ్మి ఆరాధన చేయి. 2,
నీవు ఏది నమ్ముతున్నావో ఆ సిద్ధాంతానికి, ఆ పరిస్థితికి నీ నెత్తి మీద నూనె పోసి, లేదా నీ మీద దేవుని వాక్యమైన తైలం. ఒక సంఘానికి వెళ్తే వాక్యం అర్థమవుదు, బైబిల్ అర్థమవుదు, నీకు అర్థమయ్యేలాగా వాక్యం అందించాడా దైవజనుడు, ఆ దైవజనుడు వెంబడించు. అర్థం కాని వీధిలో బైబిల్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో మా తాతలు ఏదో నేతులు తాగారు మా మూతులు కాదు. నీకు అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పిన దైవజనుడు ఎప్పుడు విడిచిపెట్టుకు. బైబిల్ ఎలా తీయాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మాట్లాడాలో. 3, నీ తోటి వారికి ఏం చేయాలి, నువ్వు నీ తరం వారికి ఏం చేయాలా, చేద్దామా అనేద్దామా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ మా తండ్రి గారిని మేము పట్టించుకుంటాం. నాకు 50 ఏళ్ళు ఉన్నా నేను అతిశయంగా ఏం చెప్పట్లే. నేను కుటుంబంలో ఒకటి అనుకుంటాను, నేను ఎంతవరకు ఈ సేవ చేయగలను, ఎవరు నాకు సేవ చేస్తారని ఎప్పుడు చూడలేదు, ఎంతవరకు నీ సేవ చేయగలను. ఈ అనుభవం చాలా అవసరం. దేవుడు ఆ విధంగా ఈ క్రిస్మస్ ఆరాధనలో మీ హృదయాలలో సమాధానం ఇస్తాడు. అప్పుడు ఏ సమాధానం ఇస్తాడు? భూమి మీద దానికి ఇష్టమైన మనిషి సమాధానం ఉంది కదా, సమాధానం ఏ సమాధానం ఇస్తాడు? ఆయన ఆశ్చర్యకరుడుగా ఉంటాడు. 2, ఆలోచనకర్తగా ఉంటాడు. 3, బలవంతుడైన దేవుడిగా ఉంటాడు. 4, నిత్యుడకు తండ్రిగా ఉంటాడు. ఆ విధంగా సమాధానం మీలో ఉంటుంది. ఎప్పుడైతే మీ లోపల ఇన్సైడ్ ఆ సమాధానం ఉందో, విన్నారా, ఇన్సైడ్ ఆ సమాధానం ఉందో, అవుట్ సైడ్ ఏం చేస్తారు తెలుసా? శక్తి కలిగిన పనులు చేస్తారు. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఐశ్వర్యవంతులమైన పనులు చేస్తారు. ఇప్పుడు అర్థమైపోయింది. జ్ఞానమైన పనులు చేస్తారు, బలమైన పనులు చేస్తారు, ఘనత వచ్చే పనులు చేస్తారు, దేవునికి మహిమ ఇస్తారు, మీరు స్తోత్రం ఇస్తారు. ఈ 2 దేవునికి ఇస్తారు. 5 దానికి సంబంధించి ఉంటాయి. ఇదండి సార్ సమాధానం. ఇక్కడ ఎంతమంది జీవితంలో ఈ సమాధానం ఉందో వారిని బట్టి దేవునికి మహిమ. అలా లేకపోతే ఆయనకి ఇష్టలేని మనుషులుగా ఉందా? ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకుందాం. తమ్ముడు భద్రేష్ గారిని బట్టి, దయ సేవను బట్టి ప్రార్థన చేస్తూ, ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు, నన్ను అతివేగంగా తీసుకురావడానికి వాహనాలు నమ్మదగినవి కాదు, కానీ డ్రైవింగ్ చేసే తమ్ముడు కూడా బలహీనుడే, నువ్వు బలపరిచినావు. ఇక్కడ సంఘం అంతా ప్రార్థించారు, మండపేట సంఘం అంతా ప్రార్థించారు. ఈ ప్రార్థనలే మమ్మల్ని నడిపిస్తున్నాయి, ప్రార్థనలే వీరి ముందుకు నన్ను తీసుకొచ్చాయి. ప్రభా, ప్రార్థనల వల్ల వీరికి అనుగ్రహించబడ్డాయి. వాక్యము హృదయాల్లో నాటబడునుగాక, పని చేయనుగాక. నిజమే, మేము నీకు ఇష్టలుగా ఉంటే వచ్చే సమాధానం ఎలా ఉంటుందో మేము విన్నాము. ఎలాంటి క్రిస్మస్లు జరిగాయో బైబిల్ మేము చూస్తూ వచ్చాము. అయితే మా క్రిస్మస్ ఆరాధనలో మేము కూడా మా కుటుంబాలు కట్టుకోవాలని, నిజంగా మా జీవితంలో ఎలాంటి క్రిస్మస్ మేము చేస్తున్నాము, నువ్వు మా కొరకు పుట్టావని, మరణించావని, తిరిగి లేచావని, తిరిగి వస్తావని, ఈ 4 నమ్మకాలు కలిగిన అనుభవాల్లో మీ క్రిస్మస్ చేయుదుముగాక. అలాంటి పునరుద్ధాన బలముతో దావీదు నిన్ను వెంబడించాడు, అబ్రహాం వెంబడించాడు, మేము కూడా అలాగే వెంబడించదుముగాక. 2వదిగా దావీదు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని తరిమే పరిస్థితులు వచ్చినా, తనకి ఎన్నో రకాల చాయిస్లు, అవకాశాలున్నా ముందు తన నెత్తి మీద నూనె పోసిన దైవజనుడిగా పరిగెత్తినట్లుగా మేము మందిరానికి పరిగెత్తుదాముగాక. మా సమస్య ఏదైనా